రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఈ ఐజీఓటీ కర్మయోగి అనే యాప్ నందు కొన్ని మ్యాండేటరీగా కొన్ని కోర్సులు అనేటివి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించి త్వరలో సీఎం గారి యొక్క డాష్బోర్డు మీద సమీక్ష అనేది ఉండబోతుంది. దానికల్లా ప్రతి ఒక్కరూ ఐజీఓటీ కర్మయోగి యాప్లో కోర్స్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుందని ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో మొదటిగా మనం ఐజీఓటీ కర్మయోగి దానికోసం మొదటిగా మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐజీఓటీ కర్మయోగి అనే యాప్ని మనం సెర్చ్ చేస్తే మనకి ఇలా దీని మెయిన్ యాప్ అనేది అఫీషియల్ యాప్ ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేస్తే అది మనకు ఇన్స్టాల్ కావడం జరుగుతుంది. తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత యాప్ ఫస్ట్ పేజీ ఇలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు తర్వాత రెండు ఆప్షన్ అనేవి రావడం జరుగుతుంది. సైన్ ఇన్ అంటే మనం లాగిన్ కావడానికి అనమాట. మొదటిది లాగిన్ విత్ పాస్వర్డ్. సో మీ యొక్క మెయిల్ పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు. సో దానికంటే బెటర్గా మనకు సెకండ్ ఆప్షన్ ఏముంది, లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది. సో ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అంటే ఏంటంటే మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి లేదా ట్రెజరీ ఐడికి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్ని అక్కడ ఎంట్రీ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మనం ఈజీగా లాగిన్ కావచ్చు. అలా కాకుండా మన సిఎఫ్ఎంఎస్ ఐడికి కానీ ట్రెజరీ ఐడికి కానీ లింక్ అయిన మొబైల్ నెంబర్ కాకుండా వేరే నెంబర్తో మీరు ట్రై చేస్తే మీకు యాప్ అనేది ఓపెన్ కాదు. ట్రెజరీలో కానీ సిఎఫ్ఎంఎస్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మాత్రం ఈ లాగిన్స్ అనేవి వర్క్ అయ్యేలాగా చేయడం జరిగింది. దానికే ఓటీపీ వస్తాయి అనమాట. ఇప్పుడు ట్రై చేద్దాం. మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం అనేది లాగిన్ అనేది కావడం జరుగుతుంది. సో లాగిన్ అయిన తర్వాత మనకు మెయిన్ పేజ్ ఇలా కనిపిస్తుంది. పైన మన స్కిప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ స్కిప్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ మన పేరు అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం చేయవలసినటువంటి మొట్టమొదటి 3 కోర్సులు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఫస్ట్ ఇక్కడ కిందికి ఇక్కడ జరుపుతూ వెళ్తే మై స్పేస్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ మై స్పేస్ అనే దగ్గర ఓవర్ డ్యూ అంటే టైం అయిపోయిన కోర్సులు 3 నెంబర్స్ చూపించడం జరుగుతుంది. 3 నెంబర్స్. ఈ 3 కోర్సులు మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ అనే ఈ కోర్సుని, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన ఈ కోర్సుని, అలాగే హార్ట్ ఇన్ గవర్నెన్స్ అని ఈ 3 కోర్సులను ప్రతి ఒక్కరూ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మొదటిగా మనం ఏ కోర్స్ కంప్లీట్ చేయాలనుకున్నా ఆ కోర్సుని మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే మన కింద ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఎన్రోల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఆ కోర్సులోకి మనం ఎన్రోల్ అయినట్టు అనమాట. తర్వాత మనం ఇంకా దానికి సంబంధించి వీడియోస్ అనేది చూస్తూ ఆ వీడియోస్ని చూస్తూ మనం ఈ కోర్సును కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి కోర్స్ కింద కొన్ని కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఒక వీడియో దాంట్లో ఉన్నటువంటి వీడియోని చేయాలి. ఆ వీడియోని స్కిప్ అనేది మనం చేయలేము. ఆ వీడియో కంప్లీట్ అయినంతవరకు చూడాలి. చూసిన వెంటనే మనకి ఇక్కడ అన్ని కంటెంట్ చేసిన తర్వాత చివరిలో మనకు అసైన్మెంట్ కూడా ఉంటుంది. ఇదంతా కంప్లీట్ చేసి మనకు ఆ అసైన్మెంట్ కంప్లీట్ అయితే మనకు ఆ కోర్స్ అనేది కంప్లీట్ అయినట్టు. ఒక కోర్స్ని మనం కంప్లీట్ చేస్తూ ఉంటే మనకు పైన టాప్లో చూపిస్తున్నట్టు కర్మ పాయింట్స్ అనేవి మనకు అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఈ చాలా కోర్సులు ఉంటాయి. మొదటిగా మనం ప్రతి ఎంప్లాయీ 3 కోర్సులను కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రతి కోర్సు మనం కంప్లీట్ చేసిన తర్వాత ఆ కోర్సు సంబంధించి మనము ఫీడ్బ్యాక్ అంటే రేటింగ్ ఇచ్చినా కానీ మనకు కర్మ పాయింట్స్ అనేవి ఇంకా ఎక్కువ మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ కర్మయోగికి సంబంధించి ఎలా చేయాలంటే మనకు ఒక పీడిఎఫ్ కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో మనకు ఎలా లాగిన్ కావాలి, లాగిన్ అయిన తర్వాత సైన్ ఇన్ ఎలా అవ్వాలి, తర్వాత ఓటీపీ ద్వారా మనకు చేయాల్సిన 3 కోర్సులు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. చూడండి, హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ ఈ 3 కోర్సులు మనం కంప్లీట్ చేయాల్సిందిగా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఒక్కొక్క కోర్స్ కంప్లీట్ చేస్తుంటే మనకి ఇక్కడ కర్మ పాయింట్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. అవి అక్కడ మనకి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ పీడిఎఫ్లో ఏ విధంగా ఎన్రోల్ కావాలి, ఎన్రోల్ అయిన తర్వాత ప్రతి వీడియోని స్కిప్ అనేది చేయలేము. ప్రతి వీడియోని మనం చూస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకు ఒక కోర్సులో ఉన్నటువంటి సబ్జెక్ట్ చిన్న వీడియోని చూస్తూ ఉంటే దాని టిక్ మార్క్స్ అనేవి ఇలా వస్తాయి. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోకి వెళ్ళగలవని కూడా అక్కడ మనకు చూపించడం జరుగుతుంది.
కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అసైన్మెంట్ అనేది చేయాలని కూడా మనకి ఈ పీడిఎఫ్లో చూపిస్తుంది. ఆ విధంగా ఈ కర్మయోగి యాప్ నందు ఇక్కడ ఓవర్డ్యూ అయినటువంటి ఈ 3 కోర్సులను ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ వారు ఈ ఓరియంటేషన్ మాడ్యూల్ అండ్ మిషన్ లైఫ్ అనే ఈ కోర్స్ని, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ఈ కోర్స్ని, అలాగే హార్ట్ ఇన్ గవర్నెన్స్ అనే ఈ కోర్స్ని 3 మీరు పూర్తి చేయవలసిందిగా మనకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఐజీఓటీ కర్మయోగి యాప్లో ఏ విధంగా మనం లాగిన్ కావాలి, అలాగే ఈ కోర్స్ని ఎలా కంప్లీట్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.